ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, సేవలో మీరు ఉపన్యాసం చెప్పకపోయినా పర్వాలేదు, ప్లాన్ తయారు చేయకపోయినా పర్వాలేదు, శ్రేష్ఠ భావన శుభభావన ఉంచుకోవాలి అంటున్నారు. ప్రతి ఒక్కరి పైన, అందరిపైన కూడా శుభభావన శ్రేష్ఠ భావన ఉంచండి. ఇది సూక్ష్మ సేవా భావంలో జమ అయిపోద్ది అని బాబా అంటున్నారు. అలాగే ప్రతి సందుల్లో జ్ఞానస్నానం చేయించాలి. అన్ని ఊర్లలో జ్ఞానస్నానం చేయించాలి అంటున్నారు. అలాగే ఈ హద్దులోని ఇంటిని సేవస్థానంగా చేయమంటున్నారు. అంటే ఎవరిల్లు వాళ్ళది గీత పాఠశాల సేవస్థానంగా తయారు చేసిన వారే నాకు పుత్రులు అంటున్నారు బాబా. మరి ఈ వాక్యం గురించి బాబా ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? శుభభావన మనసా సేవకి శ్రేష్ఠ సాధనము. శ్రేష్ఠ భావన అనేది సంబంధ సంపర్కాలలో అందరికి ప్రియంగా అవ్వడానికి సహజ సాధనము. ఎవరైతే సదా ప్రతి ఒక్కరి పట్ల శ్రేష్ఠ భావన ధారణ చేస్తారో వారి మాలలో సమీపమనులు అవుతారు. ఎందుకంటే మాల అనగా సంబంధ సంపర్కంలో సమీపత మరియు శ్రేష్టతకి గుర్తు. సదా ప్రతి ఒక్కరి పట్ల శుభభావన శ్రేష్ఠ భావన ధారణ చేయండి. ఎవరైతే దీనిలో విజయ అవుతారో వారే విజయమాలలో పోసగా అయ్యే అధికారులు. సేవక్షేత్రంలో ఉపన్యాసం చెప్పకపోయినా కానీ, ప్లాన్ తయారు చేయలేకపోయినా కానీ, ప్రతి ఒక్కరి పైన శుభభావన శుభకామన ఉంటే అది శ్రేష్ఠ సేవ భావంలో జమ అయిపోద్ది అంటున్నారు. ఆ విధమైన శుభభావన గల ఆత్మలు సదా అందరికీ సుఖమిస్తారు, సుఖం తీసుకుంటారు. ఇది కూడా సేవయే. ఈ సేవ కూడా ముందు నెంబర్ తీసుకురావడానికి అధికారిగా చేస్తుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి పైన శుభభావన శుభకామన పెట్టుకుంటామో అందరికీ సుఖాన్ని ఇస్తాం, సుఖాన్ని తీసుకుంటాం కదా. ఇటువంటి భావన మనకి ఎప్పుడైతే ఉంటుందో ఈ సేవ కూడా ముందు నెంబర్కి తీసుకువెళ్ళడానికి అధికారిగా చేస్తుంది అంటున్నారు. ఈనాటి మానవులు అనేక రకాల అగ్నిలో కాలిపోతున్నారు కదా. మీరు శీతల సాగరం యొక్క ఒడ్డుపై ఉన్నారు. సాగున శీతలాలలో అతీంద్ర సుఖం శాంతి యొక్క ప్రాప్తులు లీనమై ఉన్నారు మనం కదా. ఆటం బాంబులు, అనేక రకాల బాంబుల యొక్క అగ్ని జ్వాలలలో ప్రజలు ఎంత భయపడుతున్నారంటే కేవలం సెకండ్లు నిమిషాల విషయం. ఈ రోజుల్లో అనేక రకాల దుఃఖం, చింతల సమస్యలు అనేక రకాలుగా ఆత్మలను గాయపరుస్తున్నాయి. ఈ అగ్ని జీవిస్తుండగానే కాల్చేస్తున్నట్లు అనుభవం చేస్తున్నాయి. జీవించలేరు, చనిపోలేరు, వదలలేకపోతున్నారు, తయారు చేసుకోలేకపోతున్నారు. అటువంటి జీవితం నుండి శ్రేష్ఠ జీవితంలోకి మీరు వచ్చారు కదా అని బాబా అంటున్నారు. ఎంత భాగ్యశాలి ఆత్మలం కదా మనం. ఎలాంటి జీవితం నుంచి మనం ఈ శ్రేష్ఠ జీవితంలోకి వచ్చారు అని బాబా అంటున్నారు. అందువలన ఇంటింటిలో సేవా కేంద్రం తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఊరు మరి ప్రతి పట్టణంలో ఉంది. కానీ ఇప్పుడు సందుకి జ్ఞానస్థానం ఉండాలి. బత్తిలో దేవస్థానాలు తయారు చేస్తారు, కానీ ఇక్కడ ఇంటింటిలో చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి.
సందు సందులో జ్ఞాన స్నానం ఉండాలి. ఇప్పుడు ప్రతి సందులో ప్రత్యక్షత జెండా ఎగరవేయబడుతుంది. హద్దులోని ఇంటిని బాబా సేవస్థానంగా తయారు చేసుకునే వారే నాకు పుత్రులు. అంటే ఈ హద్దులో ఇంటిని ఎవరైతే సేవస్థానంగా తయారు చేసుకుంటారో వారు నాకు సుపుత్రులు అంటున్నారు బాబా. అందువలన శివ బాబా అటువంటి సేవదారు పిల్లలను చూసి సదా హర్షిస్తున్నారు. బాబా అటువంటి సేవదారులను చూసి ఏం చేస్తున్నారు? సదా హర్షిస్తున్నారు. ఓం శాంతి.